మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వ అలసత్వంతో చాపు చుట్టేసే పనిలో ఉంది. అటు సంక్షేమాన్ని చూస్తూనే ఇటు ఆర్థిక వ్యవస్థ పెంచడం కూడా సమతూకానికి ఇక్కడ ప్రయత్నం తెలంగాణలో కాస్త జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా దెబ్బతిన్నది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అసలు పెట్టుబడులు పెంచడం కానీ, ఉపాధి కల్పనకు ఏర్పాట్లు చేయడం కానీ, ఎవరైనా పెట్టుబడి పెడితే వాళ్ళకి ఉత్సాహభరిత వాతావరణం కల్పించడం కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్నది. అసమర్థ పాలన, చేతగాని దద్దమ్మ పాలన ఇది. కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రాజెక్టులను తీసుకురాకపోగా గత ప్రభుత్వ కృషితో వచ్చిన వాటిని సైతం వెళ్లగొట్టేలా వ్యవహరిస్తూ ఉండడంపై అట్లాగే ఉన్న పరిశ్రమల్ని వాళ్ళు పారిపోయేట్టు చేశారు. ఎందుకు పెట్టామరా ఈ రాష్ట్రంలో కన్నీళ్లు ఖర్చేట్టు చేశారు. ముఖ్యమంత్రి గారికి అసలు ఫీలింగ్ ఉందా నాకు డౌట్ గా ఉంది. ఆల్రెడీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కంపెనీలందరినీ విపరీతంగా హెరాస్ చేస్తున్నారు. చాలా కంపెనీలకు ఇన్సెంటివ్ రాకుండా ఇబ్బంది పెడుతుంది. ఒక్కొక్క కంపెనీ వెళ్ళిపోతావు. చేతగాని దద్దమ్మ పాలన ఇది.